నెలన్నర సంధి ఈ అంగన్వాడీ అక్కలు సమ్మె చేస్తున్నా గానీ ఆంధ్ర గవర్నమెంట్ ఎందుకు లాపర్వా చేస్తుందో మరి. వీళ్ళు పెట్టిన డిమాండ్లు గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ వీళ్ళు పట్టించుకోకుండా తగ్గేదేలే అనుకుంటా సమ్మె వదులుతలేరు. చూడుర్రి మరి ఈ తాపకు ఎట్లా చేసిర్రో. 42 దినాలకెళ్ళి అంగన్వాడీలు నిరసన చేస్తున్నా కూడా జగనాలు సారు అస్సలు పట్టించుకుంటేనే లేడుల్లా. అరే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్లకు చేస్తా అన్న న్యాయం కూడా చెయ్యకపోతే ఎట్లా సారు? జీతాలు పెంచుతామని చెప్పిందే మీరు, మళ్ళా ఏం సప్పుడు చేయకుండుంటే ఎట్లన్నట్టు చెప్పుర్రి. ఎన్నికలకి ఇంకా ఏడాది ఉందనుకుంటున్నాడో ఏమో జగనాలు సారు. పట్టుమని 2 నెలలు కూడా లేవు. ఆడో లోట్లేస్తేనే అధికారంలోకి వచ్చేది. పోయినసారి ఆ లోట్లతోనే గెలిచినామన్న సంగతి యాది మరిచినవా ఎట్లా? ఇక గింత చేస్తున్నా కూడా జగనాల సారు చెవు మీద పేను వార్తలేదని చెలో విజయవాడ అనుకుంటా కొన్ని ప్రాంతాల అంగన్వాడీలు కదం దొక్కిర్రు. ఇక వాళ్ళు పోనీకే ఇల్లు లేదు, ఎక్కడికక్కడనే ఆపుర్రి అని ఏపీ సర్కార్ ఆదేశాలు పంపింది. వాళ్ళు పంపినంత మాత్రాన అంగన్వాడీ అక్కలు ఊకుంటారా చెప్పుర్రి? ఏలూరులో చూడుల్లి పరిస్థితి ఎట్లున్నదో. చూసిర్రా, విజయవాడకు పోనీకి బస్టాండ్కి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తుంటే పోలీసులు వచ్చి ఆపుతున్నారు మీకు అనుమతి లేదని. ఇక తిరుపతిలో చూడుర్రి అంగన్వాడీల తిప్పలు ఎట్లున్నాయో. చూసిర్రా, రోడ్డు మీద కూసోని నినాదాలు చేస్తున్నారు పోలీసోళ్ళు. మొత్తం చుట్టుముట్టిరాళ్లను. అగో ఈ అన్నేదో మాట్లాడుతాడంట ఇనుర్రి. ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎక్కడ వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఏదో పోలీసులు అడ్డం పడినారు కాబట్టి ఈ అడ్డాలు చాలా చోట్ల పడుతూనే ఉన్నారు. మీరందరూ ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకు వచ్చానంటే మీకు చెప్పిపోదామని. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. అక్కడ ఎంత సమయం జరుగుతుందో, ఎన్ని రోజులు జరుగుతుందో విడిచిపెట్టేదాకా మీరు ఇక్కడే ఉండాలా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసేదాకా మీరంతా ఇక్కడ కూర్చోవాలి. మనం అరెస్ట్ చేస్తే చేయని, జైలు పంపిస్తే పంపిని, లేకపోతే ఏం చేయాలనుకుంటారో వాటన్నింటినీ చేయనండి. మీరు మాత్రం ఇక్కడి నుంచి చదవడానికి వాళ్ళు పంపిస్తే ఈ నుంచి విజయవాడకి వెళ్తాం. లేదనంటే ఇక్కడే మన పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ రేణుగుంట పార్టీ, తిరుపతి పార్టీ, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా మన సీఈటు సంఘాలన్నీ కూడా రేపు ఉదయానికి వందలాది మంది ఇక్కడికి చేరుకుంటారు. ఇది వేలాది మంది కాకముందే ఇక్కడి నుంచి పోలీసులు నిష్క్రమించి మనకు గౌరవంగా మనతో వ్యవహరించి నష్టం చేయకుండా మహిళల పట్ల అర్ధరాత్రి మహిళల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉందా, కనీసమైనటువంటి మానవత్వంతో ప్రవర్తిస్తా ఉందా, అన్యాయంగా అధర్మంగా ప్రవర్తిస్తా ఉంది. ఇన్నరా, ఆడోళ్లను అర్ధరాత్రి రోడ్డు మీద కూసోబెట్టిన ప్రభుత్వం జగనాలు ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తదా? నిజంగా ఇది సిగ్గుచేటు అని అంటున్నాడు. అసలు నిరసన ఆపేదే లేదు, మీకు వచ్చే ఎన్నికలల్లా ఓట్లతోనే బుద్ధి చెప్తామని అంటున్నాడు అన్న. ఇక విజయవాడలో చూడుర్రి విశేషాలు ఎట్లున్నాయో.
అయ్యయ్యో లొల్లి గట్టిగానే అవుతున్నది కదా, పోలీసు వాళ్ళు వచ్చి అందరిని పట్టుకుపోతున్నారు. ఆగో గాకేదో మాట్లాడుతుందంట ఇనుర్రి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదాపు 42 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వము నిరంకుశంగా దుర్మార్గంగా ప్రశాంతంగా మేము ధర్నా చౌక్ దగ్గర దాదాపు 3000 మంది మహిళలు కూర్చొని ఈ రోజు జగనన్న చెప్తాం కార్యక్రమంలో కోటి సంతకాలు సేకరించి తీసుకుని వెళ్తామంటే వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి లైట్లు ఆఫ్ చేసి టెంట్లంతా నిరవధిక నిరాహార దీక్షల్లో 6 రోజుల నుంచి కూర్చున్నాం. అవన్నీ కూడా లైట్లు ఆఫ్ చేసేసి అవంతా పెరికేసి మహిళలను కూడా చూడకుండా మగ పోలీసులందరూ కూడా లాక్కెళ్ళి ఈడ్చి దౌర్జన్యంగా తీసుకుపోయి పోలీసులు బస్సుల్లో పెట్టారు. ఇది పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చూసిర్రా, ధర్నా చౌక్ కాడ ఓ దగ్గర టెంట్ వేసుకుని నిరసన చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఆడోళ్ళను కూడా చూడకుండా టెంట్ వీకేసిల్లు గుంజుకొచ్చి బండ్ల కూసోబెట్టి పోలీస్ ఠానాకు తోలుకుపోయిర్రు. మీరేం చేసినా మా పోరాటం ఆగదు, మాకు న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటామని అంటుందక్క. ఇక గిట్లా చేస్తున్నారని అంగన్వాడీ అక్కలకు జగనాలు ప్రభుత్వం షాకిచ్చిందుల్లా. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను తీసేయాలి అని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విధులకు హాజరు కాని అంగన్వాడీలను ఇలా మాపిటకెళ్లి తొలగించుకుంటా ఉత్తర్వులు ఇయ్యాలని సర్కార్ ఆదేశించింది. అంగన్వాడీలు విజయవాడకొచ్చుడుతోని ఎంబడే తీసేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. ఇప్పటికే అంగన్వాడీల సమ్మె మీద ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించిన ముచ్చట ఎరుకున్నదేనాయే. ఎస్మా చట్టంలా నిబంధనల ప్రకారం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. ఏందో ఏమో పోర్రి. ఇక ఈ ముచ్చట మీద చంద్రాల సారు ట్విట్టర్ ట్వీట్ పెట్టిండు, చూడు రోపారి. జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుడు దారుణం. వైసీపీ ప్రభుత్వం తన సహజ సిద్ధమైన వేధింపులు, కక్ష సాధింపు పద్ధతులను అంగన్వాడీలపై ప్రవర్తించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. నిరసనలను అణిచివేయడం, అనైతిక పద్ధతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కంటే ఆ సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చి ఉండేది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి తన ఆహాన్ని పక్కన పెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని ట్విట్టర్ రాసుకొచ్చిండు సారు.